జై శ్రీమన్నారాయణ. శ్రద్ధ విశ్వాసంతో అసూయ లేకుండా ఈ జ్ఞానాన్ని కేవలము విన్నవారు కూడా పాపముల నుండి విముక్తి పొంది పుణ్యాత్ములు నివసించే పవిత్ర లోకములకు చేరుకుంటారు. ఓ అర్జున, నేను చెప్పినది ఏకాగ్రతతో విన్నావా? నీ యొక్క అజ్ఞానము మోహభ్రాంతి నిర్మూలించబడినవా? అర్జునుడు పలికెను. ఓ అచ్యుత, నీ కృపచే నా యొక్క మోహభ్రాంతి నిర్మూలించబడినది, మరియు నేను జ్ఞానములో స్థితుడై ఉన్నాను. నాకు ఇప్పుడు సందేహాలు ఏమీ లేవు, మరియు నీ ఉపదేశము ప్రకారమే చేస్తాను. సంజయుడు పలికెను. ఈ విధంగా నేను వసుదేవుని పుత్రుడైన శ్రీకృష్ణుడికి మరియు మహాత్ముడు త్రితపుత్రుడు అయిన అర్జునుడికి జరిగిన సంవాదమును విన్నాను. ఇది ఎంత అద్భుతమైనదంటే నా రోమములు నిక్కబొడుచుకుంటున్నాయి. వేదవ్యాసుని అనుగ్రహం చేత నేను ఈ యొక్క సర్వోత్కృష్ట పరమ రహస్యమైన యోగమును స్వయంగా యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడి నుండి తెలుసుకున్నాను. సర్వోత్కృష్ట శ్రీకృష్ణ భగవానునకు మరియు అర్జునుడికి మధ్య జరిగిన ఈ మహాద్భుతమైన సంవాదమును పదే పదే గుర్తు చేసుకుంటూ, ఓ రాజా, నేను మళ్ళీ మళ్ళీ ఆనందిస్తున్నాను. మరియు ఆ శ్రీకృష్ణుడి అద్భుతమైన మరియు ఆశ్చర్యకరమైన విశ్వరూపాన్ని గుర్తు చేసుకుంటూ ఆశ్చర్యచకితుడనై పదే పదే మహదానందంతో పదే పదే పులకించిపోతున్నాను. ఎక్కడెక్కడైతే యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు మరియు అత్యున్నత విలుకాడైన అర్జునుడు ఉంటారో అక్కడ సకల ఐశ్వర్యము, సర్వ విజయము, సకల సమృద్ధి మరియు ధర్మము ఉంటాయి. ఇది నా నిశ్చిత అభిప్రాయము. హరే కృష్ణ.